ఇది నాన్న నిన్ను ఎవరు గమనించకపోవచ్చు, ఒకవేళ నిన్ను ఎవరు పట్టించుకోనకపోవచ్చు. ఒకవేళ అనుకుంటున్నావేమో, అయ్యో నన్ను ఎవరు పట్టించుకోవటం లేదు, ఎవరు నన్ను దరి చేరనటం లేదు, ఎవరు నన్ను ఆదరించటం లేదు అని చెప్పి. ప్రియులారా, ఈ మాటలు ప్రభు నీ కొరకు జ్ఞాపకం చేస్తున్నాడు. నువ్వు భయపడినటువంటి అవసరం లేదు. నీవు దేవుని ఎదుట ఆయన మాట విని ఆయన ఎదుట వణుకుచు, అనగా ఆ విధేయతను కనపరచగలిగినటువంటి వ్యక్తివిగా నీవు ఉన్నప్పుడు ఆయన నీపై దృష్టి నిలిపి ఆయన నిన్ను లేవనెత్తేవారుగా ఉన్నారు. అబ్రహాము దీనుడుగా దేవుని ఎదుట ఉన్నప్పుడు, భయభక్తులను కనపరిచినప్పుడు దేవుడు అబ్రహామును ఎంతో విస్తారముగా ఆశీర్వదించినట్లుగా వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు ప్రియులారా, కీర్తనకారుడు 34వ అధ్యాయం 6వ వచనంలో అంటాడు, ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించును, అతని శ్రమలన్నిటిలో నుండి అతనిని రక్షించును. ప్రస్తుతం నీవు ఏ శ్రమలో కొనసాగుతూ ఉన్నావో, ప్రస్తుతం నువ్వు ఏ బంధకాల చేత కట్టబడి ఉన్నావో, దేవుని దగ్గర దీన మనస్సు కలిగిన వాడివై, దీన మనస్సు కలిగినటువంటి వ్యక్తివై నువ్వు ప్రార్థించినప్పుడు, ఆయన మాట వినినప్పుడు ఆయన నీపై దృష్టి ఉంచి ఆయన నిన్ను లేవనెత్తేవాడుగా ఉంటాడు. అలాంటి ధన్యత, కృప నీ జీవితానికి ప్రభు దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందామా? పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన దేవ, ఈ ఉదయకాల సమయంలో నీ వాక్యము ద్వారా సెలవిచ్చారయ్యా. ఎవరైతే దీనులై ఉంటారో వారిని నేను దృష్టి ఉంచుతాను అని చెప్పి, వారిపై నా కనుదృష్టి నిలుపుతానని చెప్పి వాగ్దానం ఇచ్చారయ్యా. దీనుడై ఉన్నటువంటి అబ్రహామును మీరు అభివృద్ధి చేశారు, ఆశీర్వదించారు నాయన. ఇది నాన్న మొర్ర పెట్టినప్పుడు దావీదు తన దీన దశలో జ్ఞాపకం చేసుకున్నారు తండ్రి. దేవ, ఇది నాన్న ఈ సందేశాన్ని వింటున్నటువంటి నీ బిడ్డలందరూ ఎల్లప్పుడూ నాయన దీనులుగా ఉంటూ మీరిచ్చే కృపను పొందుకునటానికి సహాయం చేయండి. యేసు నామం పేరిట మిక్కిలి వినయంతో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.